నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, కేటీఆర్ గారు ఇష్యూ ప్రస్తుతానికి స్క్వాష్ పిటిషన్ వేశారు. ఓకే, తన ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో సో దాన్ని తొలగించాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. బట్ కోర్టు దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారులేండి. ఏంటి ఎపిసోడ్? యాక్చువల్గా కేటీఆర్ ఎపిసోడ్ చాలామందికి సామాన్యులకు కూడా అర్థం కావట్లేదు. అంటే రీజన్ ఏదో ఫార్ములా అంటున్నారు, అంటున్నారు, ప్రిక్స్ అంటున్నారు, వింత వింత అన్నీ చెప్తున్నారు. అసలు ఇదేదో కేసు కావాలనే మా సార్ని ఎందులోనే ఇరికిచ్చుంటారు వీళ్ళందరూ పిచ్చి పిచ్చి అన్నీ చెప్పి అని ఫీల్ అవుతున్నారు ఈ పింకీలు. సో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, నార్మల్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, దీంట్లో ఇతను చేసిన నేరం ఏంటి అనేది చూసుకుంటే, కార్ల రేసింగ్ది ఈవెంట్ అనేది ఇక్కడ మన హైదరాబాద్లో ప్లాన్ చేశాడు. ఓకే, డన్, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎలాగైతే మనము వరల్డ్ కప్ని తీసుకొచ్చి ఉప్పల్ స్టేడియంలో చేసినట్టు, ఇంకేదో జాతీయ క్రీడను తీసుకొచ్చి ఇంకో దగ్గర గచ్చిబౌలిలో చేసినట్టు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ది హైదరాబాద్లో పెట్టాడు. ఓకే, ఇప్పటివరకు ఇండియాలో అది ఎక్కడా జరగలే, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. చాలా కంట్రీస్లో జరిగాయి. ఎందుకు ఇండియాలో ఎక్కడ జరగలేదు అంటే, ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా కార్యకలాపాలు మనం చేయాలంటే దానికంటూ ఒక సపరేట్ ల్యాండ్, సపరేట్ టెరిటరీ కావాలి ఆ రోడ్ వేయడానికి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఒక టైప్ ఆఫ్ బేస్ రోడ్డు ఉంటుంది, మన కాలనీలో రోడ్డు ఉంటుంది, హైవేలో రోడ్డు ఉంటుంది, సిటీలో ఒక రోడ్డు ఉంటుంది. అవి తిరగాలంటే ఒక పర్టికులర్ రోడ్డు కావాలి అండ్ పర్టికులర్ టెరిటరీ కావాలి. ఆ టెరిటరీ ఇవ్వడానికి వేరే వేరే దేశాల్లో ఆ ప్లేస్లు ఉన్నాయి. మనం ఇప్పుడు టీవీలో చూసినా కూడా కార్లలో తిరుగుతూ ఉంటే ఎక్కడో కొండల మధ్యలో అలా జయ్యన లేటేటో పోయి మళ్ళీ ఇటు వస్తూ ఉంటాయి. ఆ ఏరియా ఇప్పుడు అంత పర్టికులర్ ఏరియా మన దగ్గర పెట్టాలి అంటే, ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ సేకరణ ఎలా చేస్తారో అంత ల్యాండ్ సేకరణ చేసి ఆ టెరిటరీని కన్స్ట్రక్ట్ చేసి ఈ ఈవెంట్ చేయాలి. ఇది చాలా రిస్క్తో కూడిన పని, కొన్ని వేల కోట్లు కావాలి. అయితే అందుకు ఇండియాలో అంత ల్యాండ్ లేదు. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకొని అదేదో తయారు చేయడానికి అవసరం లేదు. అది ఎప్పుడైద్దో, అది అయినప్పుడల్లా ఎన్ని డబ్బులు వస్తాయో తెలియదు. మనకు అవసరం లేదనుకున్నారు. ఇప్పుడు షటిల్, హాకీ లాంటి టోర్నమెంట్లు అంటే మన హైదరాబాద్ కానీ అసలు ఇండియాలో ఎక్కడైనా అకామిడేట్ చేయొచ్చు. పర్టికులర్ ఈ రేసింగ్ దాన్ని మాత్రం మనం అకామిడేట్ చేయలేము. ఇప్పుడు అందుకే షటిల్స్ లేకపోతే బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఇండోర్కి పెట్టేసుకున్నారు అవుతున్నాయి. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే అవుట్డోర్లో ఆడే గేమ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇండోర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఇండోర్ లాగా సెట్ చేసేస్తున్నారు. అవును. సో పర్టికులర్ ఆ క్రీడకి, పర్టికులర్ ఆ రేస్కి, పర్టికులర్ ఆ ఈవెంట్కి ఓ పర్టికులర్ టెరిటరీ కావాలి. మన ఇండియాలో ఎక్కడ లేదు. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు చేయలేదు అంటే ఎవరికి చేతగాక కాదు, అది చేయకూడదు అని. యూస్ఫుల్ కాదు 100%. ఇప్పుడు ఏంటి, నేను ఒక 1000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నా, పోనీ 500 ఎకరాల ల్యాండ్ తీసుకున్నా ఎక్కడెక్కడ నుంచో, దాన్ని మంచిగా రోడ్డు సాఫ్ అంతా చేసి ఈవెంట్ కోసం పెట్టా. వాడు వచ్చాడు, స్పాన్సర్షిప్ ఇచ్చాడు, నాకు 100 కోట్లు ఇచ్చాడు, స్పాన్సర్షిప్ చేశాడు, ఈవెంట్ అయిపోయింది. నేను చేసిన దానికి నాకు అయిన దానికి చూడు వేటేజ్ లేదు, అవసరం లేదు. అది అట్లా ఎంతమంది స్పాన్సర్షిప్ వచ్చినా లేదు. అవి రెగ్యులర్గా రోజు నెలకు ఒకటి అవుతుంది అంటే 100 కోట్ల ఆదాయం వస్తుందంటే చేయొచ్చు, లేదంటే చేయకూడదు. ఇలాంటి ఒక ఈవెంట్ని ఆయన హైదరాబాద్కి తెచ్చాడు. అయితే హైదరాబాద్కి తెచ్చి ఇది అందరికి ఏం చూపించాడు, ఎక్కడ అకామిడేట్ చేసావు అంటే సిటీ రోడ్స్ పైన. దట్ ఈస్ నాట్ అన్ఫిట్. అది ఆ కార్లు అలా తిరగలేవు ఆ పిచ్చి పిచ్చి రోడ్ల పైన. కానీ ఆయన ఏదో రకంగా పిలిచాడు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్కి అక్కడ చెప్పింది అబద్ధం, మా దగ్గర అన్నీ నేను చూసుకుంటా, వచ్చేయండి అంటే ఆయన ఓకే అన్నాడు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చూసి నో, ఇక్కడ అన్ఫిట్ అండి, మేము చేయము, నేను స్పాన్సర్షిప్ చేయలేనని బ్యాక్ అయిపోయాడు. 4 దఫాలుగా జరగాల్సిన ఈవెంట్ ఒక దఫా జరిగినప్పుడే ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ వేస్ట్, ఇది పనికిరాదు, మేము చేయకూడదు అని వెళ్ళిపోయారు వాళ్ళు. సో స్పాన్సర్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను ఒక ఈవెంట్ చేస్తున్నా, నేను ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నా, నీకు ప్రామిస్ చేశా, స్టాల్ పెట్టుకో స్వర్ణ 1,00,000 రూపాయలకి అన్నావు. ఎంతమంది వస్తారు జనాలు అని నువ్వు అడిగావు. రోజు 10,000 మంది వస్తారు, 3 రోజులు నీకు 30,000 మంది జనాలు వస్తారు, నువ్వు అమ్ముకున్నోళ్ళకి అమ్ముకున్నంత నమ్మి 1,00,000 రూపాయలు పెట్టావు. ఒకరిద్దరే వస్తున్నారు జనాలు, రాలా 3 రోజులకు 10 మంది కూడా రాలా. ఏం చేస్తావు నువ్వు? నా స్టాల్ డబ్బులు నాకు రీఫండ్ అడుగుతావు, బికాజ్ నేను నీ దగ్గర అబద్ధం చెప్పాను. సేమ్ ఇలాగే స్పాన్సర్స్ కూడా ఈవెంట్కి ఇంతమంది వస్తారండి, మీకు ఇంత మైలేజ్ ఉంటుందని చెబితే వాడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ఎవడు రాకపోతే వాడు బ్యాక్ స్టెప్ తీసుకుంటాడు.
డ్రాప్. కాకపోతే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబోయే సీఎం కేటీఆరే అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పేరుకి తండ్రి అయినప్పటికీ కొడుకే ఇప్పుడు మనం ఏపీలో ఎట్లా చూస్తున్నాం, పేరుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ సో లోకేష్ గారు అన్నీ వెనుకుండి తానే నడిపిస్తున్నట్టుగానే ఇక్కడ కూడా అలా అనుకున్న టైంలో స్వయానా కేటీఆర్ గారు చెప్పినా ఎందుకు స్పాన్సర్స్ రాలేదు, ఎందుకు అది ఫ్లాప్ అని ఆ ప్రోగ్రామ్ ఫ్లాప్ అయిన టాక్ ఎందుకు వచ్చింది? రీజన్ అసలు అది అక్కడ జరగాల్సిన ఈవెంట్ కాదమ్మా, అక్కడ పెట్టలేం మనం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ మధ్యలో పడవలేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టలేవుగా, కష్టమేగా. పడవల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్స్ ఉంటాయంటే మీరు కూడా షిప్లో ఇలా వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్తావు. ప్లాన్ అయితే వేసావు నువ్వు, అది ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఇక్కడ కూడా ఈ రోడ్స్లో ఆ కార్లు తిరగొద్దు, ఎయిర్పోర్ట్ హైవేలు వేరు ఈ వేరు. ఆ తిరగకూడని చోట నువ్వు ఆ ఈవెంట్ ప్లాన్ చేసావు. వాడు చూసాడు దిస్ ఇస్ అన్ఫిట్ అని వెళ్ళిపోయాడు. స్పాన్సర్ క్లారిటీగానే ఉన్నాడు. నువ్వు నీ దగ్గర ఏదైతే కుదరదో దానికి అబద్ధం చెప్పి వాడిని తెచ్చావు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈవెంట్ అనౌన్స్మెంట్ అంతా అయిపోయింది, మొత్తం సెటిల్మెంట్ అంతా అయిపోయింది, అందరికి చెప్పేసావు చేయాలి. స్పాన్సర్ లేడు కాబట్టి ఏం చేసావు తెలివిగా, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఎల్నే స్పాన్సర్షిప్ ఇప్పించేసావు. వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈవెంట్ని అని వందల కోట్లు, 100 కోట్లు 50 కోట్లు పెట్టి జిహెచ్ఎంసీ ఒక ఈవెంట్ ఎందుకు స్పాన్సర్ చేసిందయ్యా, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి, ఒరిగింది ఏంటి అని అడిగితే అవగాహన ఇలాంటి వాటి వల్ల ఎలక్ట్రానిక్ వెహికల్ అవగాహన వస్తుంది. జనాలందరూ అదే పని ఈవెంట్ చూసిన వెంటనే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ ఎలక్ట్రానిక్ షోరూమ్కి వెళ్ళి ఓ ఎలక్ట్రానిక్ బండి కొనుక్కొనే వస్తాడు. చూడు అంత అవగాహన కల్పిస్తున్నామని చెప్పాడు. సో అంత సీన్ లేదు. ఆ అవగాహన కల్పించడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సంథింగ్ ఏదో జరిగింది కూపీ లాగితే ఈయన దాంట్లో ఏదో లాభపడ్డాడు అని తెలిసింది ఓవరాల్గా. ఇప్పుడు అది స్కామే. అండ్ సరే ఇప్పుడు ఆయన అడిగితే బాబు ఇదేంటి చెప్పు, A1గా నువ్వు ఉన్నావు, A2గా అరవింద్ ఉన్నాడు. అరవింద్ మా సార్ చెప్తే నేను చేశానండి అంటున్నాడు. ఈయన కూడా వ్యూహాత్మకంగా అవును నేనే వ్యవహరించాను, 55 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చాను, ఎందుకు ఇచ్చాను, ఎలా వెళ్ళాయి, ఆ లెక్కలన్నీ నాకు ఉన్నాయి, దీనన్నిటికీ బాధ్యత నేనే వహిస్తున్నా అని చెప్పాడు. ఎందుకన్నాడు అలాగా? నేను బాధ్యత వహించట్లేదు అంటే ఇండైరెక్ట్గా అన్ని శాఖలకి తిరుగుతూ ఉంటుంది ఈడీ. తిరిగి లాస్ట్ సీఎంని అరెస్ట్ చేస్తుంది, మాజీ సీఎంని కేసీఆర్ని. నువ్వు ఆదేశించకపోతే ఇంత ఎలా జరిగింది అని. అదే ఈయనే ముందుకు వచ్చి నేనే బాధ్యత వహిస్తాను అని చెప్పాడు అనుకో, ఈ ఒక్కడితోనే అయిపోతుంది. సో ఇంతమంది జరిగే అరెస్టులని కేటీఆర్ ఒకటి వైపు టర్న్ చేసుకుని ఇదొక వ్యూహం. ఆయన ఏమనుకున్నాడు అంటే జైలుకి వెళ్ళొచ్చాక చంద్రబాబు సీఎం అయ్యాడు, జైలుకి వెళ్ళొచ్చాక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, ఇప్పుడు నేను కూడా ఈయన జైలుకి పెట్టేస్తే నెక్స్ట్ రేవంత్ రెడ్డికి రాబడి నేను సీఎం అయిపోతానేమో అన్న భ్రమలో నెత్తినేసుకొని కూర్చున్నాడు. సరే నెత్తినైతే వేసుకున్న ధైర్యంగా, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్? వస్తున్నావు నువ్వే అన్నావు కదా అరెస్ట్ చేయడానికి వస్తున్నావు, వద్దు నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ లేఖలు రాసుకుంటూ తిరుగుతున్నాడు. బట్ ఇక్కడ చేసిన నేరం నిజంగా చేశాడు అంటే ఓ సాధ్యం కాని పనిని నువ్వు ప్లాన్ చేయడం తప్పు. కోదండరామ్ గారు కూడా కేటీఆర్ గారు మీరు తప్పు చేశారు అని చెబుతూ ఉన్నారు, అంటే స్పందిస్తున్నారు ప్రముఖులు పెద్దలు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్ఫిట్ ప్రోగ్రామ్ని నువ్వు ప్లాన్ చేయడం తప్పు. అది అన్ఫిట్ అయిన తెలిసి స్పాన్సర్లు వెళ్ళిపోతే నువ్వు స్పాన్సర్ చేయడం కూడా తప్పే. అంటే నువ్వు చెయ్యి, నీ జేబులోంచి పెట్టి. ఇప్పుడు నా ఎగ్జిబిషన్స్ ఫ్లాప్ అయింది, నువ్వు రీఫండ్ అడితే నేను నా జేబులోకి వెళ్ళి ఇవ్వాలి నీకు. అట్లా కాకుండా అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పి స్పాన్సర్డ్ బై జిహెచ్ఎంసీ, స్పాన్సర్డ్ బై హెచ్ఎండిఏ నీకు ఇష్టం ఉన్న సంతకాలు పెట్టేస్తే ఇక్కడ దాకా వస్తుంది. జిహెచ్ఎంసీ ఎందుకమ్మా స్పాన్సర్ చేయాలి ఆ ఈవెంట్ని? ఏం ఒరిగిందని జిహెచ్ఎంసీకి? జిహెచ్ఎంసీ స్పాన్సర్ చేస్తే 1000 మొక్కల్ని స్పాన్సర్ చేస్తుంది, ఇంటింటికి ఇస్తుంది. జిహెచ్ఎంసీ స్పాన్సర్ చేస్తే 1,00,000 డస్ట్బిన్లు స్పాన్సర్ చేస్తుంది, ఇంటింటికి ఇస్తుంది. జిహెచ్ఎంసీ స్పాన్సర్ చేస్తే చీపురు కట్టెలు చెప్పులు స్పాన్సర్ చేస్తారు, మీకు అవసరం కాబట్టి. ఈ ఈవెంట్ జిహెచ్ఎంసీకి ఏం అవసరం? అంత అవసరం లేదు కదా. అది సంగతి. చూద్దాం. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు, అది ఇప్పుడా రేపా నెక్స్ట్ సెకండ్ అనేది ఒక సందిగ్ధత ఉంది. సో ప్రస్తుతానికి కోర్టులో నడుస్తుంది కాబట్టి ఏం సూచిస్తారు ఏం చెబుతారు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.